లేపి నించోపెట్టి కూర్చోపెట్టి గబగబా అర్ఘ్యం ఇచ్చేసి తండ్రి చేతులకు ఆ తడి చేసి పడుకోబెట్టాలి. చచ్చిపోయే ముందు కూడా ఓపిక ఉన్నంతసేపు ఆ కాలమునందు గాయత్రి చెయ్యవలసినదే. అది పూనిక. ఏ కారణానికో చెయ్యలేకపోతున్నాడు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవాళ నేను చేయలేకపోతున్నానండి, అర్ఘ్యం ఇచ్చిన జలాలు తీర్థం ఉంచండి, నేను వచ్చి తీసుకుంటానని ఏ పదార్థం నోట్లో వేసుకోకుండా రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీర్థం పుచ్చుకొని తన ఇంటికి వెళ్ళాలి తప్ప సంధ్యావందనం మానేయకూడదు. చచ్చిపోయే వరకు చేయవలసిందే. చచ్చిపోయేటప్పుడు కూడా చేశాడంటే పూనిక. అదే నన్ను ఉద్ధరిస్తుందని నమ్మకం, దానికి చేస్తాడు. ఆ నమ్మకం లేదనుకోండి, తెలిసి ఉంటుంది అంతే, చేయడు. సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, చేయడు. గాయత్రి చెయ్యాలని తెలుసు, చేయడు. పూనిక వేరు, తెలిసి ఉండడం వేరు. తెలిసుండి నమ్మకం లేకపోవడం అంతకన్నా దారుణం. తెలిసుండి నమ్మి ఆచరించకపోవడం ఘోరం. అది రావణుడు. అందుకే ఇహసంతో నవాసంతి సతోవానానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇప్పుడు వెనక్కి రండి. దివోదాసు గారిని కాశీపట్టణానికి రాజుగా చేశాడు బ్రహ్మగారు. అక్కడ కదా బయలుదేరాను. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే క్షామం వచ్చింది. ఎక్కడా అన్నం లేదు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ధర్మము లుప్తమైంది. ధర్మము లుప్తమైతే మహానుభావుడు మనకి చరకుడు ఒక విషయం చెప్తాడు. ఎప్పుడెప్పుడు ధర్మము లుప్తమైపోతుందో అప్పుడప్పుడు ఐశ్వర్యము అనుభవములోకి రాదు. అంతా తయారవుతుంది అగ్ని ప్రమాదం, అన్నీ పండుతాయి అకాలపవానలో. దాని చేత ప్రజలు బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ధర్మం లేదు. ఇప్పుడు ధర్మాల్లో నిలబెట్టగలిగిన వాడెవరు? రాజు. సంపేస్తాను ధార్మికంగా ఉండకపోతే అని తానుండి ప్రజలను ఉంచాడు అనుకోండి. రాజు ధర్మంలో నిలబడితే ప్రజలు ధర్మంలో నిలబడిపోతారు తనమంత తాము. అసలు రాజుకే లేదనుకోండి, ఇక ప్రజలకు ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి తాను నిలబడాలి, ప్రజల్ని నిలబెట్టాలి ధర్మమునందు. ఆ పూనిక ఉన్నవాడు కావాలి. అందుకని ఆయన అటువంటి రాజుని ప్రతిష్ఠిస్తే తప్ప, ధర్మము నిలబడితే తప్ప మళ్ళీ ఈ క్షామం పోతే తప్ప యజ్ఞం జరగదు. యజ్ఞం జరిగితే తప్ప దేవతలకు అన్నం దొరకదు. అన్నం దొరికితే తప్ప వాళ్ళు అనుగ్రహించకూడదు. వ్యవస్థనంతటినీ దిద్దాలి అంటే అటువంటి రాజుని తేవాలి. అందుకని ప్రార్థించి తీసుకొచ్చి దివోదాసుని రాజుని చేశాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఆయన అన్నాడు, నేను చేస్తా భూమండలం మీద రాజ్యం. రాచరికం అంటే ఏమిటి? పరిపాలన యందు